హాయ్ గైస్, ఇప్పుడే హిసాబ్ బరాబర్ అనే మూవీ చూడడం జరిగింది. అది జీ5లో అవైలబుల్గా ఉంది. అంటే స్ట్రీమింగ్కి వచ్చి చాలా రోజులు అయింది, కానీ ఎప్పుడో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా. ఇవాళ కుదిరింది చూసాను అనమాట. హిసాబ్ బరాబర్ అంటే అకౌంట్స్ సెటిల్డ్. హిసాబ్ అంటే అకౌంట్స్, బరాబర్ అంటే సెటిల్డ్ ఆర్ ఈవెన్, ఇలా మీనింగ్ వస్తుంది అనమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నచ్చింది, బాగానే ఉంది. సింపుల్గా, క్లీన్గా, నీట్గా ఉంది మూవీ. కమింగ్ టు ద ప్లాట్ పాయింట్ ఏంటంటే, మన హీరో రైల్వేలో టికెట్ కలెక్టర్. ఈయనకి అకౌంట్స్ అంటే చాలా పిచ్చి మాట. సో అకౌంట్స్ మీద చాలా పర్టికులర్గా ఉంటాడు, చాలా బాగా వచ్చు కూడా. ఈయనకి ఏమవుద్దంటే, ఒకరోజు ఈయన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని చూస్తాడు. దాంట్లో 27.50 రూపీస్ అనేవి కట్ అవుతాయి అన్నమాట, వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఇతను కొంచెం అకౌంట్స్ అంటే పిచ్చి కదా, ఎందుకు కట్ చేశారని చెప్పి బ్యాంక్కి వెళ్తాడు. అక్కడి నుంచి మూవీ ఎక్కడికో వెళ్తుంది, కొన్ని వేల కోట్ల స్కామ్ దాకా వెళ్తుంది. హీరో ఆ స్కామ్ దాకా దాన్ని ఎలా తీసుకెళ్ళాడు, అది సాల్వ్ అయిందా, దీని వెనకాల మిస్టరీ ఏంటి, ఆ క్యాల్కులేషన్స్ ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది స్టోరీ అన్నమాట. బాగుంది, ప్లాట్ అయితే బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగా తీసుకెళ్ళారు. దీంట్లో నాకు ఇంకొక పాయింట్ నచ్చింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మనం ఏదైనా ఈఎంఐ తీసుకున్నా, లోన్ తీసుకున్నా, చెక్ ఛార్జెస్ అని, బ్యాంక్ ఛార్జెస్ అని, ఏటీఎం ఛార్జెస్ అని, ఇట్లా బ్యాంక్ వాళ్ళది మనకి కొంచెం అమౌంట్ అనేది కట్ చేస్తారు. మినిమల్ అమౌంట్ అనేది కట్ అయిందనుకో 20 to 30 రూపీస్, నార్మల్ పర్సన్ అనేది పట్టించుకోరు ఎవరు. సో ఇది వీళ్ళు క్యాష్ చేసుకుంటారు అన్నమాట. ఈ 20 రూపీస్ 30 రూపీస్ అనేది మనకు చిన్నగా అనిపించవచ్చు, కానీ అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే 140 crores ఉన్నారు అంటే 140 crores ఇంటూ 20 ఎంత అవుతుందో మీరు చూసుకోండి. అంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు కూడా, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇలాగా ఈ స్కామ్ అనేది పెద్దగా జరగచ్చని ఆ పాయింట్లో తీసుకెళ్దాం అనుకుంటారు. అది బాగా చూపించాడు. ఆ అకౌంట్స్ కానీ, క్యాలిక్యులేషన్స్ కానీ, మనకు 2-3 సీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2-3 సీన్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి మాల్లో ఒక సీన్ ఉంటుంది, ఇంకొకటి హీరోకి క్యాలిక్యులేషన్స్ ఎట్లా వచ్చు, తిను అకౌంట్స్ అంటే ఎంత పట్టుంది, ఎంత నిజాయితీగా ఉంటాడని చెప్పి ఒక సీన్ ఉంటుంది. ప్రూవ్ చేసుకునే టైం ఒకటి వస్తుంది, అప్పుడు ఒక సీన్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. కమింగ్ టు ద క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, మనం మాధవన్ అయితే బాగా చేశారు. అకౌంట్ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది, నీట్గా క్లీన్గా అలా తీసుకుని వెళ్ళిపోతారు. హీరోయిన్ క్యారెక్టర్ ఆవిడ కూడా బాగానే చేశారు. వాళ్ళిద్దరికి చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది, ఆ లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. విలన్ క్యారెక్టర్ అనేది అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఇతన్ని కూడా కొంచెం ఇంటెలిజెంట్గా కానీ, ఇట్లా సపోజ్ ఆయన తీసుకునే స్టెప్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఉంటే అది ఇంకా కొంచెం బెటర్గా ఉండేది మూవీ అనేది నా ఫీలింగ్, అంతే. ఇంకా చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. కమింగ్ టు ది మ్యూజిక్ ఎలా ఉందంటే, ఒక సాంగ్ నాకు బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూ చాలా నీట్గా ఉంది. పెద్ద ఖర్చు ఏం లేకుండా, హడావిడి లేకుండా, వాళ్ళు ఏమనుకున్నారు, ఏం చూపించాలనేది బాగా చూపించారు. ఇదండి గైస్ రివ్యూ. మూవీ అయితే నాకు నచ్చింది. మీరు కూడా చూసారనుకుంటే జీ5లో అవైలబుల్గా ఉంది. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.